నమస్తే అండి. వెల్కమ్ టు బ్రూనోగాడి కథలు. నేను మీ బున్నుబాబు కాదండోయ్, బున్నుగాడి వాళ్ళ అమ్మ. ఎందుకంటే ఈ వీడియోలో బ్రూనో బాబు లేడనమాట. హీజ్ యాబ్సెంట్. ఇంటి దగ్గర ఉన్నాడు. మేము పొద్దున్నే నేను మా పాప హయత్ ప్లేస్ అనే ఒక హోటల్కి అయితే వచ్చేసాం ఇక్కడికి. సో ఎందుకు వచ్చాము ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక కాలేజ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి మాకు ఇన్వైట్ వచ్చిందనమాట. సో దానికి రావాల్సి వచ్చింది. సో కాస్త ఎర్లీగానే వచ్చాము, ఎందుకైనా మంచిది ఉండాలి అని. సో మా అమ్మాయి కళ్ళు ఎదురుగుండా ఉన్న చురోల్టో మీద పడింది. సో తనకి చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది. వెళ్దాం అని పేచి పెడితే సరే, ఇంకా మేము వెళ్ళిన ప్రోగ్రామ్కి టైం ఉండడంతో ఆపోజిట్ ఉన్న చురోల్టోలోకి అయితే వెళ్ళిపోయాము. అక్కడంతా ఖాళీగా ఉండడం చూసి నాకు డౌట్ వచ్చింది, అసలు ఇంకా స్టార్ట్ చేస్తారా లేదా అని అడిగితే లేదు మేడం, యో వెల్కమ్ అని అన్నారు. చూడబోతే మేమే ఫస్ట్ కస్టమర్స్లో ఉన్నాం ఆ రోజు. సరే, రకరకాల క్రీమ్ డిప్స్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి అక్కడ. అండ్ ఎప్పుడు చూడనన్ని వెరైటీ ఆఫ్ డిజర్ట్స్ అయితే కనిపించాయి. మరి టేస్ట్ ఎలా ఉండిపోతుందో చూడాలి. సో నన్ను అడుగుతోంది ఇక్కడ ఏది పెట్టుకుందాం మమ్మీ అని చెప్పి. నాకైతే ఆ చిన్ని చూరోస్ చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. చూరో పాప్స్ అంటారంట వాటిల్ని. సో ఓకే ఫైన్, ఇది ఆర్డర్ చేద్దాం అనుకున్నాము. ఈ లోపు నా కళ్ళు పక్కన ఉన్న కుకీస్ మీద పడ్డాయి. అవి కూడా చాలా ఎమ్మీగా ఉన్నాయి. సో ఏది ఆర్డర్ చేసినా కూడా ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే ఫేవరెట్ డిప్స్ మనకి ఏది కావాలన్నా అది కస్టమైజ్ చేసిస్తారు. సో ఏం డిప్ పెట్టుకుందాం అని అడిగితే లోటస్ బిస్కాఫ్ అని ఇద్దరం ఒకటేసారి అనుకున్నాము, బికాజ్ మా ఇద్దరికి కూడా అదే ఫేవరెట్. సో అతను కూడా సజెషన్ ఏమైనా చేయండి అంటే మీరు తీసుకున్న దానికైతే అదే బాగుంటుందండి అని అంటున్నాడు అనమాట. సో ఇక్కడ ఒక కార్నర్లో జ్యూస్ సెక్షన్ అయితే ఉంది. పైన రకరకాల కలర్ఫుల్ జ్యూసెస్ డిస్ప్లే అయి ఉన్నాయి. అక్కడ స్పెషల్గా ఆ పర్టికులర్ జోన్కి ఒక ఆవిడ వర్క్ చేస్తుంది అనమాట. సో ఓన్లీ జ్యూస్ మేకర్ అనుకుంటా. ఈ లోపు సరే మా బిల్లింగ్ పని పూర్తవుతోంది. డీటెయిల్స్ అన్నీ అడిగాడు, యువర్ నేమ్ అండ్ ఆల్సో. ఈ లోపు మనం ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పి పక్కన ఉన్న కుకీస్ అన్నీ కూడా భలే అందంగా ఉన్నాయి. గ్రీన్, పింక్ అలా డిఫరెంట్ కలర్స్లో. సో చిన్నపిల్లలు వస్తే అయితే మీ జేబులు ఖాళీ చేసేస్తారు. అన్ని వెరైటీ ఆఫ్ కేక్స్ అండ్ వెరైటీ ఆఫ్ కుకీస్ అయితే ఉన్నాయి. అంటే పెద్దవాళ్ళైనా మనకే నోట్లో నీళ్ళు వచ్చేలా ఉన్నాయి ఇవి లుక్ వైజ్ అయితే. మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఇన్నైతే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదండి, అప్పుడప్పుడు తినడమే కానీ. చూడాలి మరి మేము ఆర్డర్ ఇచ్చిన స్టఫ్ ఎలా ఉంటుంది అని. ఇంతకీ వెళ్ళిన ప్రోగ్రామ్ పక్కన పెట్టి ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? మరి దానికి టైం ఉంది కాబట్టి ఇది రికార్డ్ చేశానండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫ్యూచర్లో వెళ్ళొచ్చని. సో ఈలోపు ఏమైందంటే మీరు ఆర్డర్ వస్తుంది మేడం కూర్చోండి అని ఒక చెక్క లాంటి దాని మీద చక్కగా మా పాప పేరు పెట్టి ఇచ్చాడు. ఇట్స్ నాట్ జస్ట్ అ పేపర్ అండి, పేపర్ లాంటి అలా కనిపిస్తుంది, బట్ థిక్గా ఉందన్నమాట. క్రిషా అని రాయంగానే సూపర్ ఎగ్జైట్ అయిపోయాం ఇద్దరం కూడా. వావ్ అనుకుని సరే మేము కూర్చున్న టేబుల్ మీద అది పెట్టి, సరే బయట ఒకసారి చెట్లు అది ఉండి చాలా బాగుంది బయట పక్క కూర్చునే జోన్. అక్కడ ఒక లుక్ వేద్దామని వెళ్ళాను. ఈలోపు క్రిష్ గాడు 2-3 సెల్ఫీ లాగించాడు. అండ్ లోపలికి వచ్చేసరికి ఒక కొటేషన్ కనిపించింది, ట్రీట్ ద కస్టమర్ ద సేమ్ వే ఇఫ్ యువర్ మదర్ వాజ్ సిట్టింగ్ ఎట్ ద టేబుల్ అని. చాలా ఇంప్రెసివ్గా ఫీల్ అయ్యాను. సో మీకోసం అది క్యాప్చర్ చేశాను అనమాట. సరే ఈలోపు బోర్ కొడుతున్నట్టు అనిపించినట్టుంది వాళ్ళకి. నిజంగానే బోర్ కొట్టింది మాకు. కొంచెం టైం అయింది ఆర్డర్ ఇచ్చి. సరే ఒక మ్యాగజిన్ ఇచ్చాడు, మేడం ఇది చూస్తూ ఉండండి అని చెప్పి. చక్కగా మ్యాగజిన్ లోపల అంతా కూడా వరల్డ్స్ ది నెస్ట్ పిజ్జా అలాగే బ్రెడ్స్ అవన్నీ ఉన్నాయి. ఈలోపు మా క్రిష్ గాడు గబగబా నెయిల్ పాలిష్ టచ్ అప్ ఇచ్చేసుకుంటున్నాడు, ఎందుకంటే వాడికి ప్రోగ్రామ్ వాడిది కదా, కొంచెం మంచిగా ఉండాలనేసి. తర్వాత మోస్ట్ లవ్డ్ డిష్ అని చెప్పి. సో ఈ మ్యాగజిన్ అంతా అన్నీ తాగాలి తినాలి అనేంత అట్రాక్టివ్గా అయితే పిక్చర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్కటి చూస్తున్నా. మధ్యలో ఒక బుడ్డాయిన ఫోటో వచ్చింది, భలే క్యూట్గా ఉన్నాడు. ద మోస్ట్ లైక్డ్ పిక్చర్ అంట. సో తీసింది ఎవరని మెల్లగా కళ్ళు కిందకు వచ్చాయి నావి. షార్ట్ బై శృతి. సో బాగా తీశారు శృతి గారు, మీరెవరో నాకు తెలియదు కానీ ఫోటో ఈజ్ ఆసమ్. అండ్ తర్వాత ఆ మ్యాగజిన్లోనే ఒక వింతగా ఒకటి కనిపించింది నాకు. మొబైల్లో రివ్యూ ఉందన్నమాట చురోల్టోస్ గురించి. ఫుడ్ అయితే అద్భుతం, కానీ వెయిట్ చేయొచ్చు గంటలు అనుకుంటే ఇక్కడికి వెళ్ళండి అని. మరి వీళ్ళు అంత ఓపెన్గా ఆ కామెంట్ని కూడా అక్కడ ఎలా పెట్టారో నాకు అర్థం కాలేదు. బట్ టోటలీ ట్రూ అండి, అది నిజమే. కొంచెం లేట్ అయింది ఆర్డర్ వచ్చేసరికి, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇంకొక కొటేషన్ కనిపించింది, వీళ్ళ దగ్గర దొరికింది ఇంకెక్కడ దొరకదంట. చూడాలి మరి నిజమో కాదో. అండ్ బయట వాటర్ స్ప్రే అది పెట్టి కొంచెం రిఫ్రెషింగ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది. ఇందాక మీకు చూపించాను కదా. అండ్ ఫైనల్లీ ఇంకా బోర్ కొట్టేసింది మాకు. సరే ఎంతసేపు పడుతుంది ఇంకా ఎంత టైం అని చెప్పి లోపలికి వచ్చి అడిగితే లేదు మేడం మీ జ్యూస్ రెడీ అయిపోయింది అని చెప్పి తీసుకొస్తున్నాడు. ఈలోపు మా బుడ్డమ్మ హనీ కోమ్తో ఆడుకుంటుంది. ఎన్నిసార్లు చూసినా ఇవి భలే అట్రాక్టివ్గా ఉంటాయండి. నేను కూడా ఎక్కడన్నా కనిపిస్తే ఆడేసుకుంటూ ఉంటాను. అండ్ ఫైనలీ ఆ పర్టికులర్ డిజర్ట్తో పాటు ఒక డ్రింక్ కూడా ఆర్డర్ ఇచ్చింది. సో
మెక్సికన్ లెమనేడ్ అని అంటారంట. చూడ్డానికి చాలా బాగుంది. పైన ఒక ఘాటైన మిరపకాయ గుచ్చి ఇచ్చారు. మంటగా ఉందా అని అడిగాను. నేను తాగాక నీకు ఇస్తాను, టేస్ట్ చూడు తెలుస్తుంది, నేను చెప్పను అని ఒక నవ్వు నవ్వింది. చూడాలి మరి. సరే, ఈలోపు ఈ తమ్ముడు వచ్చేసాడు మేము పెట్టిన ఆర్డర్ తోటి. ఇక్కడ ఏం జరిగిందంటే, మేము లోటస్ బిస్కాఫ్ అడిగాం కదా, ఆయన రాస్బెర్రీ సాస్ తీసుకొచ్చారు. వెంటనే నేనైతే పోనీలో ఏదో ఒకటి ఇచ్చాడని తినేస్తాను, మా బుడ్డమ్మ అసలు ఊరుకోదనమాట. వెంటనే అడిగింది, వాట్ ఈస్ దిస్, నేను ఏం ఆర్డర్ ఇచ్చాను, నువ్వేం తీసుకొచ్చావని. అదే ఇంట్లో నేను కనుక మారిస్తే నా గోబు గులాబ్ జామ్ అయిపోయేది. అక్కడ అతను కాబట్టి కామ్గా ఒక చిన్న క్యూట్ స్మైల్ ఇచ్చి, నో బ్రో దిస్ ఇస్ నాట్ మై ఆర్డర్ అంది. చూసారా దీని తెలివితేటలు. అది కాదని చెప్పింది, మెల్లగా ఒక డిప్ ముంచేసి తినేసింది. పైగా నువ్వు కూడా తిను మమ్మీ, అచ్చం జామ్లో ఉంది అని చెప్పింది. నాకు కూడా ఎందుకో టెంప్టేషన్ ఆగలేదు. ఫైనల్గా ఇద్దరం అయితే ముంచేసి తినేసాము. సరే అతను వచ్చి ఏమన్నా అంటాడేమో అని, బాబు మేము ఇది టేస్ట్ చూసేసాము అంటే, పర్వాలేదులేండి కాంప్లిమెంటరీ అన్నాడు. కక్కలేక మింగలేక నిజంగా కాంప్లిమెంటరీయో ఇంకా వీళ్ళు ఎలాగో తినేసారని వదిలేశాడో నాకు తెలియదు. ఫైనల్లీ అయితే వేడివేడిగా అప్పుడే మా కోసం చేసినట్టు లోటస్ బిస్కాఫ్ ఇదైతే తీసుకొచ్చారు డిప్. చాలా చాలా యమ్మీగా ఉంది అంటుంది. సో నోట్లో పెట్టేసుకుంది, వేడిగా ఉన్నట్టుంది. నేను కూడా ఎంజాయ్ చేసా. ఫైనల్లీ కాల్ వచ్చిందండి రమ్మని. సో బేసిక్గా ఇది అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, అమెరికాలో ఉందన్నమాట ఇది. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళే స్టూడెంట్స్కి పెట్టిన ఓరియంటేషన్ ప్రోగ్రామ్. సో మేము కూడా అప్లై చేసాం కాబట్టి మనం ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ కోర్స్కి మ్యాచ్ అయితే వాళ్ళు మనకి ఇన్విటేషన్ ఇస్తారు. సో ఓకే ఫైన్, ఒకసారి తెలుసుకుంటే ఏముందిలే అని చెప్పేసి అయితే వెళ్ళాము. మిగిలిపోయిన చురోస్ అన్ని పాప బ్యాగ్లో వేసుకుని వచ్చేసింది, పాపం చేతిలో ఉన్నాయి అవి. ఇక్కడ వీళ్ళంతా కూడా అరిజోనా టీమ్ అనమాట. సూపర్ ఫ్రెండ్లీగా ఉన్నారు, వెరీ వెరీ నైస్ టీమ్. సో ఇక్కడ ఎంట్రీలో చక్క డీటెయిల్స్ అది అడుగుతున్నారు. సో ఏ పర్టికులర్ కోర్స్కి మీరు అప్లై చేశారు, అలాగే ఇక్కడ ఏ పర్టికులర్ జోన్కి వెళ్ళాలనుకుంటున్నారు అండ్ ఆల్ దాట్. సో ఇక్కడ రంగురంగుల స్టిక్కర్స్ ఉన్నాయి కదండి. బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కిడ్స్కి బ్రౌన్ స్టిక్కర్ ఇచ్చారనమాట. సో మా అమ్మాయికి అయితే చక్కగా దాని పేరు రాసి ఇచ్చారు, అతికిచ్చేసుకుంది. లోపలికైతే ఎంట్రీ ఇచ్చాము. సూపర్గా ఉంది హాల్ అయితే. నేను ఏదైతే అనుకున్నానో ఫస్ట్ మనమే వెళ్ళాలని, అలాగే మేమే ఫస్ట్ వచ్చాము. యాక్చువల్గా అదర్ పేరెంట్స్ కూడా వచ్చారు, కానీ మా అంత ఆత్రం వాళ్ళకి లేనట్టుందండి. బయట కూర్చుని ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము కూర్చున్న టేబుల్ మీద అయితే అందమైన చామంతి పూలు పెట్టారు, అలాగే తాగడానికి మంచినీళ్ళు అండ్ మెంటోస్, మౌత్ ఫ్రెష్నర్స్ అనమాట. చాలా రోజులైంది మెంటోస్ తిని, ఒకటి రెండు లాగిచ్చేసాము. అండ్ ఫైనల్లీ వాళ్ళు వచ్చి మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపు అక్కడున్న స్లైడ్స్ అయితే ఆన్ చేశారు. యూనివర్సిటీ గురించి, అక్కడున్న స్టూడెంట్స్ ఎక్స్పీరియన్సెస్, అలాగే ఆ ట్రైబల్ లైఫ్, ఆ చుట్టుపక్కల ఉన్న కెనాల్స్, వాతావరణం ఎలా ఉంటుంది, అలాగే ఇంకా అక్కడ చదువుకుని అక్కడే బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఏమేం చేయొచ్చు, బేసిక్గా వాటి గురించి అయితే ఈ స్లైడ్ అనమాట. సన్నటి ట్రైబల్ మ్యూజిక్తో అద్భుతంగా ఉంది. నేను ఫస్ట్ అది రాగానే అబ్బా ఇదేంటి బోరింగ్గా ఉంది అనుకున్నాను. బట్ చూడంగా భలే అట్రాక్టివ్గా వినాలి అనిపించేటట్టు ఉందన్నమాట. సో మెల్లగా ఆ స్లైడ్ అయితే నేనైతే మీకు పూర్తిగా చూపించట్లేదు, ఏదైతే ఇంపార్టెంటో ఇక్కడ మనకి. సో మీ పిల్లలు ఫ్యూచర్లో వెళ్ళాలనుకుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేసిన వ్లాగ్ అండి. సో నెంబర్ 16 ఇన్ ద యూఎస్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ అని అంటున్నారు. ఇది అకాడమిక్ అడ్వైజర్ గ్రూప్ అంటండి. సో ఎనీ టైమ్ స్టూడెంట్ కెన్ గో, వెళ్ళి వీళ్ళని కలిసి అడగొచ్చు అని చెప్తున్నారు ఈవిడ. సో స్టార్ట్ అయింది మీటింగ్ అయితే, చాలా చక్కగా వివరిస్తున్నారు క్యాంపస్ గురించి, యూనివర్సిటీ గురించి. మన పిల్లలు ఒంటరిగా వెళ్తే మనకి ఇబ్బంది ఉంటుంది కదా, ఆ ఇబ్బంది అంతా ఏమీ లేకుండా పిల్లలు ఎంత సేఫ్ అండ్ సెక్యూర్డ్గా వాళ్ళ దగ్గర ఉంటారు అనే దాని మీద ఈ ఓరియంటేషన్ అనమాట. సో బేసిక్గా అక్కడున్న క్లాసెస్ ఎలా ఉంటాయి, వీక్లీ లెక్చరర్స్ ఎలా ఉంటారు, ఎలా మనం స్లాట్స్ అన్ని పెట్టుకోవచ్చు, అలాగే కల్చరల్ ఈవెంట్స్ అన్నీ కూడా ఎలా జరుగుతూ ఉంటాయి అక్కడ. ఫైనల్గా వాళ్ళ ఫైనల్ ఎజెండా ఏంటి, హౌసింగ్లో మన రూమ్మేట్స్ మనకు ఎవరు కావాలి, మన ఫుడ్ హ్యాబిట్స్కి తగ్గట్టు. తెలుగు అయితే తెలుగు రూమ్మేట్ కావాలంటే ఎలా అప్లై చేసుకోవాలి, సో హౌసింగ్ ఎట్ అరిజోనా ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా క్యాంపస్లు అండి. అరిజోనాలో ఉన్న టెంపే ఈజ్ ద బిగ్గెస్ట్ క్యాంపస్ అంట. సో అది ఎలా ఉంటుంది, ఇలా అన్నీ కూడా చక్కగా ఆవిడ క్యాంపస్ వైజ్ వివరిస్తున్నారు, అలాగే స్ట్రీమ్ వైజ్ చెప్తున్నారు. బిజినెస్ గ్రూప్కి ఎలా ఉంటుంది అండ్ మీల్ ప్లాన్స్ గురించి కూడా చెప్పారండి. ఇట్లా 4 ఆప్షన్స్ ఉంటాయంట. తెలుగు వాళ్ళకి ఆర్ ఇండియన్ ఫుడ్ కావాలంటే ఏం చేయాలి అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. సో నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలి, అప్లికేషన్ ఆఫ్ వీసా, అలాగే I-20 ఫామ్స్, అలాగే గెస్ట్ యాక్సెస్ అంటే పేరెంటల్ యాక్సెస్ అండి ఆ పర్టికులర్ అరిజోనా యాప్కి.
పిల్లలే చూసుకుంటే కష్టం కదా, సో వాళ్ళు మనకి కూడా యాక్సెస్ ఇస్తారు, పేరెంట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు పిల్లలు అది ఎట్లా జరుగుతుంది అక్కడ బేసిక్గా ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అది. సో అదంతా కూడా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మా అందరికీ కూడా అంటే పేరెంట్స్కి కూడా ఒక పర్టికులర్ క్యూఆర్ కోడ్ లాంటిది ప్రొవైడ్ చేస్తున్నారు గ్రూప్లో జాయిన్ అవ్వడానికి. అండ్ సో మీ పిల్లలు ఏ రోజు ఏ క్లాస్ అటెండ్ అయ్యారు, ఈరోజు ఏం జరిగింది అనేది కళ్ళకు కట్టినట్టుగా మనం ఇండియాలో ఉన్న చూసుకోవచ్చు అని ఆవిడ ఉద్దేశం అనమాట. అండ్ ఫైనలీ మనం బయలుదేరి ఇన్ కేస్ మనకి వీసా ప్రాసెసింగ్ అయిపోతే మన బ్యాగ్లో ఏమేమి ఉండాలి ఫ్లైట్లో అన్న పాయింట్స్ అండి ఇవన్నీ చక్కగా నీట్గా రాశారు ఆవిడ. ఇన్ కేస్ ఏదైనా లేట్ అయిన ఒక లెటర్ కూడా పెట్టుకోవాలి అని చెప్తున్నారు. అండ్ దిస్ ఇస్ ద వాట్సాప్ గ్రూప్ కోడ్ అనమాట, ప్లీజ్ డూ జాయిన్ అని మా పేరెంట్స్ అందరికీ ఇచ్చారు ఈవిడ. నేను చక్కచక్క ఫోటోలు అయితే తీసేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్కి చాలామంది అబ్బాయిలు అయితే వచ్చారు ఆ రోజు మీటింగ్కి. సో ఆ పర్టికులర్ స్ట్రీమ్కి స్పెసిఫిక్గా వీళ్ళిద్దరూ ఉంటారంటండి. సో ఈయన ఇంకా మేమేం మాట్లాడలేదని చెప్పి ఇంకా మీరు ఏం మాట్లాడిపోతే ఎట్లా, నేనే మాట్లాడతానని మైక్ తీసేసుకున్నారు. చక్కగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి గైడెన్స్ అయితే ఇచ్చారు. ఈ పర్టికులర్ గ్రూప్ కూడా అక్కడ ఎరిజోనాలో సెపరేట్గా ఉంటుంది, మీరు వచ్చి అడగొచ్చు, మాట్లాడొచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే. పర్టికులర్గా క్యాంప్ అనేది ఉంటుంది, ఈ2 క్యాంప్ అని. సో మీ డౌట్స్ అన్నీ కూడా మీరు మమ్మల్ని అడిగి ఎనీ టైమ్ యూ కెన్ అప్రోచెస్ అని చెప్తున్నారనమాట. సో బేసిక్గా మా పాప అయితే బిజినెస్ లా అనే కోర్స్కి వెళ్తోంది కాబట్టి మాకు సంబంధం లేని విషయం, బట్ స్టిల్ అయితే విన్నాం. సరే మీటింగ్ సక్సెస్ఫుల్గా అయితే అయిపోయిందండి. చక్కచక్క గ్రూప్ ఫోటోలు అయితే తీసేసుకున్నాము. చాలా ఫన్ అండ్ అమేజింగ్ గ్రూప్ ఇది. మా పాప వెళ్తుందా లేదా అయితే నాకు తెలీదు, బికాజ్ వీసా అనేది మన చేతుల్లో లేదు కదా. కానీ ఇది లైఫ్ టైం ఒక మంచి ఎక్స్పీరియన్స్గా అయితే నాకు మిగిలిపోయింది. అరిజోనా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. సో అమెరికాలో కూడా ఈ ఓరియంటేషన్ అనేది ఉంటుంది అని ఇవిడ చెప్తున్నారు. ఫైనల్గా డౌట్ సెషన్ అనమాట. మాకు బిజినెస్కి పర్టికులర్గా ఈవిడ, సో ఇంజనీరింగ్కి ఒక ఆవిడ, అలాగే ఇంకొక స్ట్రీమ్కి ఇంకొక ఆవిడ, అలా డిఫరెంట్ గ్రూప్స్లో నుంచుని పేరెంట్స్ అందరం కూడా డౌట్స్ అడుగుతున్నాం. ఇక్కడ వరుస పెట్టి మేమే కొంచెం ఎక్కువసేపు మాట్లాడిచ్చేసాం ఈవిడ్ని. అమెరికాలో అయితే ఇన్ కేస్ మనం సెలెక్ట్ అయితే ఆగస్ట్ 15న ఓరియంటేషన్ ఉంటుంది. ఆగస్ట్ 15, 2025 అండి ఇది. అండ్ ఆగస్ట్ 21 నుంచి క్లాసెస్ ఉంటాయి. పేరెంట్స్ ఆర్ ఆల్సో ఇన్వైటెడ్ అని చాలా క్యూట్గా చెప్తున్నారు. ఆవిడ చెప్పిందని చెప్పి వెళ్ళలేం కదండి, చాలా పెద్ద ప్రాసెస్ కదా. ముందు జేబుల నిండా డబ్బులు ఉండాలి, అలాగే మనకి వీసా అప్రూవ్ అవ్వాలి, చాలా పెద్ద తతంగం అది. ముందు పిల్లలు ఇంట్రెస్టెడ్గా ఉండి వాళ్ళు శుభ్రంగా వెళ్ళి చదువుకుంటే అది చాలు అనిపిస్తుంది. ఎనీవేస్ మనకి లైవ్ సెషన్స్ ఉంటాయి, ఇక్కడ ఉండి కూడా మనం చూసుకోవచ్చు. ఫైనల్లీ అద్భుతంగా ఓరియంటేషన్ అయితే ముగిసింది. ఇంకా అందరికీ ఆకలేసేసింది అనమాట. ఎమ్మి సమోసాలు, చికెన్ కాతి రోల్, పనీర్ రోల్స్ వెజిటేరియన్స్కి, అలాగే మౌత్ వాటరింగ్ డిజర్ట్స్ కూడా పెట్టారు. మేము ఆల్రెడీ పొద్దున్నే తీపే తినొచ్చాం కాబట్టి పెద్ద స్వీట్స్ ఏమీ మమ్మల్ని పిలవలేదు, టెంప్టేషన్ కూడా రాలేదు. సరే హాట్ ఏమైనా తిందామని చెప్పి అటు ఇటు చూసి ఇంకా చికెన్ కాతి రోల్ బాగున్నట్టు అనిపించింది. సరే ఒకటి రెండు అవి లాగిచ్చేసాము. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా క్రిషమ్మ అడుగుతావా అంటే ఇంకా వద్దు మమ్మీ ఇంకేమీ లేవు అనింది. సరే టీ కాఫీ సెక్షన్ కూడా అట్రాక్టివ్గా చాలా బాగా పెట్టారు, బట్ నేనైతే తాగలేదండి బీయింగ్ సమ్మర్. అండ్ ఫైనల్లీ ఒకసారి మేము తీసుకున్న సెల్ఫీస్ తోటి వీడియో ముగిస్తున్నాను. సో మీకు ఎవరికన్నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అమెరికా వెళ్ళాలి అనుకుని ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కూడా ఐడిపి కన్సల్టెన్సీని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు.